బుద్ధుడు ట్యాంక్ బండ్ మధ్యలో ఉన్నారు. మేము స్థలం నిర్ణయం చేస్తా ఉన్నాం. ఎక్కడ ఉండాలి అంబేద్కర్ గారి విగ్రహం అంటే ఆయన బాగా నమ్మినటువంటి వ్యక్తి బుద్ధుడు కాబట్టి బుద్ధుడు ముందుండాలి, బుద్ధుడి బాటలో అంబేద్కర్ గారు ఉండాలి, అంబేద్కర్ గారు వెనుక మన సెక్రటేరియట్ ఉండాలి. అంటే బుద్ధుడు ముందు, వెనుక అంబేద్కర్, ఆయన వెనుక మన రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ ఉంటే ఈ సీక్వెన్స్ బాగుంటుందని చెప్పి ఈ స్థలాన్ని ఎంపిక చేసినాం. ఇదేదో ఆషామాషిగా తమాషగా చేయలే. తెలంగాణ ప్రభుత్వం కూడా పేదల సంక్షేమానికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి దళిత గిరిజన మైనార్టీల సంక్షేమానికి అంబేద్కర్ గారి విగ్రహం ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తుగా సగర్వంగా హైదరాబాద్ లో ఒక గొప్ప ల్యాండ్ మార్క్ గా ఉండాలని చెప్పి నిర్ణయించి ఈ 125వ జయంతిని పురస్కరించుకొని దీనికి బీ ఫిట్టింగ్ గా ఉందని భావించి 125 ఫీట్ కాంస్య విగ్రహాన్ని ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ తోని అది ఒక హైదరాబాద్ ల్యాండ్ మార్క్ ఉండే విధంగా